దీన్ని మనం మల్టిపుల్ మెథడ్లో చూస్తాము. మెథడ్ 1, పాపులేషన్. పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ వాజ్, ఇది ఎంత సార్? 50 లక్షలు. పాపులేషన్ ఇనీషియల్గా ఎంత? 50 లక్షలు. ఇనీషియల్గా 50 లక్షలు. ఎప్పుడిది? 2020లో. ప్రతి సంవత్సరము 7.5% గ్రో అయిందట. ప్రతి సంవత్సరము 7.5% పెరుగుదల, 7.5% ఇంక్రీజ్. అంటే ఇనీషియల్గా 100 ఉన్న వాల్యూ సంవత్సరం తర్వాత 107.5 అయింది. ఇది 2021లో. 22కి అడిగాడు. ప్రతి సంవత్సరము 7.5 అంటే 107.5. 2020లో పాపులేషన్ 50 లక్షలు. మొదటి సంవత్సరం 100 మీద 7.5% పెరిగింది. 100 మీద 7.5 అంటే 107.5. 2022లో 100 మీద 7.5 పెరిగింది అంటే 107.5. ఎగ్జాక్ట్ వాల్యూలు కాబట్టి డిజిటల్ సమ్ యూజ్ చేస్తున్నాం. డిజిటల్ సమ్ యూజ్ చేస్తే 50 లక్షలు, దాని డిజిటల్ సమ్ 5. 1 + 7 8, 8 + 5 13, 13 అంటే 1 + 3 4, 100 అంటే 1. మళ్ళీ 1 + 7 8, 8 + 5 13, 13 అంటే 1 + 3 4, 4 4s are 16, 16 5s are 80, 80 డిజిటల్ సమ్ ఎంత? 8. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 8 రావాలి. ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 8 రావాలి. నవ్వు ఇక్కడ చూద్దాం సార్. 8 + 1 9 తీసేయచ్చు. 7 + 2 9 తీసేయచ్చు. 5 + 7 12, 12 + 5 17, 8. 57,78,125. మిగతాది ఏమన్నా 8 ఉందా చూద్దాం. 8 + 1 9 తీసేయచ్చు. 7 + 2 9 తీసేయచ్చు. 5 + 5 + 5 15, 6 కానే కాదు. 8 + 1 తీసేయచ్చు. 7 + 2 తీసేయచ్చు. 5 + 8 13, 13 + 5 18, 9 కానే కాదు. ఇక్కడ చూద్దాం. 5 + 5 + 5 15 + 5 20, 8 + 8 16, 7 కానే కాదు. ఒకటే ఆప్షన్కి డిజిటల్ సమ్ ఉంది కాబట్టి డిజిటల్ సమ్ తోటి చాలా ఈజీగా మనకు ఆన్సర్ వచ్చింది. 100 మీద 7.5 పెరిగింది అంటే 107.5. 100 మీద 7.5 పెరిగింది అంటే 107.5. 50 లక్షల డిజిటల్ సమ్ 5. 107.5. 7 + 5 12, 12 + 1 13, 13 అంటే 4. 100 డిజిటల్ సమ్ 1. ఇది కూడా 4. 100 డిజిటల్ సమ్ 1. 4 4s are 16, 16 5s are 80, 80 డిజిటల్ సమ్ 8. ఆన్సర్లో ఓన్లీ ఆప్షన్ ఏ డిజిటల్ సమ్మే 8 ఉంది. ఆప్షన్ ఏ డిజిటల్ సమ్మే 8 ఉంది. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 2. మెథడ్ 2 అప్రాక్సిమేషన్. 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 మనం ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ నేర్చుకున్నాము. ఫస్ట్ ఇయర్ ఏ పర్సంటేజ్ పెరిగితే సెకండ్ ఇయర్ బి పర్సంటేజ్ పెరిగితే ఓవరాల్ ఎంత పెరుగుతుంది సార్? A + B + AB by 100%. A + B + AB by 100%. A అంటే 7.5, B అంటే 7.5 + 7.5 into 7.5 by 100. 7.5 into 7.5 దీని మీద కంపేర్ చేస్తే చాలా తక్కువ. అంటే ఆన్సర్ జస్ట్ 15%కి ఎక్కువ ఉండాలి. ఆన్సర్ జస్ట్ 15%కి ఎక్కువ ఉండాలి. 50 లక్షలు. 50 లక్షలు. 50 లక్షలు అంటే 50 లక్షలు ఇంటూ 15%. 10% అంటే 5 లక్షలు. దాంట్లో 2 lakh అంటే 7 lakh సంథింగ్, 57 lakhs అంత ఆ సరౌండింగ్లో ఆన్సర్ ఉండాలి. ఆ సరౌండింగ్లో ఉన్న ఆన్సర్ ఎంత? ఆప్షన్ ఏ. A + B + AB by 100%. A ఏమో 7.5, B ఏమో 7.5. 7.5 into 7.5 ఇది చాలా చిన్న వాల్యూ. 75 square 5625 డివైడెడ్ బై 100 56.25.
డివైడెడ్ బై 100 0 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే ఆన్సర్ జస్ట్ 15%కి జస్ట్ ఎక్కువ ఉండాలి. 50 లక్షల్లో 10% అంటే రైట్, 10% అంటే 5 లక్షలు, 5% అంటే 2,50,000. అంటే ఆన్సర్ 57,50,000 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. 57,50,000 కంటే ఎక్కువ అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి సార్? ఆప్షన్ ఏ. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? అప్రాక్సిమేషన్ ద్వారా చేసినా మనకు ఆన్సర్ వస్తుంది, రైట్, ఆర్ మనము డిజిటల్ సమ్ యూజ్ చేసినా మనకు ఆన్సర్ వస్తుంది. ఐ హోప్ 18th క్వశ్చన్ అందరికీ క్లియర్ అనుకుంటా. పాపులేషన్ చాలా ఇంపార్టెంట్ టైప్. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఆఫ్టర్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 9% ఇన్ ద శాలరీ, 9% తన ఆదాయం పెరిగిందట. 9% పెరిగిందంటే 9/100 పెరిగింది. అంటే ఇనీషియల్గా 100 రూపాయలు ఉంటే ఇప్పుడు దాని మీద 9 పెరిగింది. దాని మీద 9 పెరిగిందంటే ఎంత పెరిగింది సార్? 109 అయింది. 9% పెరుగుదల అంటే 100 మీద 9 పెరిగింది. 100 మీద 9 పెరగడం అంటే 109. ఆ 109 ఎంత ఇచ్చాడు సార్ వాల్యూ? 6,300 ఇచ్చాడు. 6,300 ఇచ్చాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? కానీ మనకేం కావాలి? వాట్ వాస్ హిస్ సాలరీ బిఫోర్ ద ఇంక్రీజ్? కన్సిడర్ ఇంటీజర్ పార్ట్ ఓన్లీ. అంటే వీడేమంటున్నాడంటే నాకు ఎగ్జాక్ట్ వాల్యూ వద్దు, అప్రాక్సిమేట్ వాల్యూనే కావాలన్నాడు. 109కి 6,300 అవుతే 100కు ఎంత? ఎగ్జాక్ట్ శాలరీ ఎంత? 100. 100 మీద 9% పెరిగింది. 100 మీద 9 పెరిగింది అంటే 109. 109 6,300 అవుతే 100 ఎంత? దయచేసి దీన్ని క్యాల్కులేషన్ చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఆన్సర్ నుంచి క్వశ్చన్కి రండి. ఆన్సర్ ఆప్షన్ యూసేజ్. ఇటువంటి క్వశ్చన్స్ని కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ ఆప్షన్స్ నుంచి చాలా ఫాస్ట్గా ఆన్సర్ వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ యూసేజ్. క్వశ్చన్ చూస్తూనే ఉంటే మనకు తెలిసింది 4,000 తప్పు. ఎందుకంటే 4,000 మీద 9% అంటే 360. 4,000 ప్లస్ 360 ఎంత? 4,360. 4,000 ఆన్సర్ కానప్పుడు 4,000 కన్నా తక్కువ ఉన్న ఆన్సర్ ఎలా అవుతుంది లాజికల్గా? 5,000లో 9% ఎంత? 450. 5,000 ప్లస్ 450 ఎంత? 5,450. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5,779. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 5,779. ఎప్పుడైతే ఇట్లా బ్రాకెట్లో నాకు డెసిమల్ వస్తే డెసిమల్ తీసేయండి, నాకు అప్రాక్సిమేట్ వాల్యూ చెప్పండి అన్నప్పుడు డిజిటల్ సమ్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్, ఇవేం లాజిక్స్ యూజ్ చేయొద్దు. కాబట్టి నేను ఈ క్యాల్కులేషన్ టైం వేస్ట్ చేసుకోకుండా 4,000 మీద 9% అంటే 360. అంటే ఆన్సర్ 4,360. కానీ నాకు కావాల్సింది 6,300. అవుట్. ఇది 4,000 ఆన్సర్ కానప్పుడు 4,000 కంటే తక్కువ ఉన్నది అన్నీ తీసేయండి. 3,879 తీసేయండి. 5,000లో 9% అంటే 450. 5,000 ప్లస్ 450 ఎంత? 5,450. కానీ నాకు కావాల్సింది ఎంత? 6,300. క్వశ్చన్ చూడంగానే 3 ఆప్షన్లు ఈజీ క్యాల్కులేషన్ తోటి మనకు ఎలిమినేట్ అయిపోయింది. ఇది కూడా చేయాల్సిన అవసరం లేదు. 3 తప్పు అంటే ఆన్సర్ ఎంత? బి. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను.